దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేసినందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించి గణపరచడానికి చక్కటి శ్రేష్టమైన సమయం మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావం కలుగును గాక. వేసినందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరూ బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ నూతన ఉదయకాల సమయంలో మరి రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి ఒక మాట. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. నీ కృపా ప్రేమల కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ ఆత్మ ద్వారా, నీ కాపుదల ద్వారా ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మతో నడిపిస్తూ అనేక మంది బిడ్డల మేలు కొరకై ఆత్మీయ బలం కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇక నీ దాసుని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన ఇది నా గొప్పతనం కొరకు లేకపోతే నా గౌరవం కొరకు కాదు, కానీ కేవలం నీ నామ మహిమార్థమై ఈ కార్యక్రమం నడిపించకూడదు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ దినము కూడా నీ చిత్తానుసారం నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులరా, గడిచిన 2-3 దినాలుగా ఐక్యత గురించినటువంటి శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి దినము ఈ యొక్క అంశముతోటి లేక ఈరోజు ధ్యానంతో ఆ ఐక్యత అనేటువంటి అంశాన్ని మనం ముగించబోతున్నాం. చదివిన వాక్య భాగం మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువను జయించడం ద్వారా, సిలువ మరణం పొందడం ద్వారా దేవునికి మనుషుల మధ్య ఉన్నటువంటి అపవాది యొక్క ద్వేషం దాన్ని సంహరించి ఉభయులను అనగా దూరస్తులను ఉన్నటువంటి వారిని దగ్గరగా చేర్చి ఏకశరీరం చేర్చి ఆయన సమాధాన కారకుడిగా మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నానావిధ క్రైస్తవ సంఘాలు మరియు సంస్థల మధ్యన ప్రధానంగా అత్యవసరమైనటువంటి ఐక్యమత్యం అనేది అనుభవించడానికి అవసరత మరియు దానిని సాధించగల సాధనోపాయాల గురించి మనం ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ ఉన్నాం. వీళ్ళు గమనిస్తే యూదులను, యూదేతరులను ఒక కాడి క్రిందకు తేగలిగేటువంటి క్రైస్తవులలో ఏ గుంపులోనైనా ఐక్యత సాధ్యమవుతుంది. యూదులను, యూదేతరులను ఒకే కాడి కింద తీసుకుని వస్తే సాధ్యమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగును. అంటే సిలువ యొక్క కేంద్రీయ స్థానం ఏంటనేది గట్టిగా నొక్కి చెప్పాల్సిన అవసరత చాలా ఉంది. యూదులు తమ పొరుగు యూదులను కుక్కలు అని అంటే పిలిచారటండి. కుక్కలను పిలవగలిగినంత మేరకు ఒకరికొకరు బద్ధ విరోధులు ఉన్నారని వాక్యం చెప్తుంది. అన్యులందరూ యూదులుగా మారినట్లు మెస్సయా పిలుపు వచ్చునని, ఆయన వస్తాడని, వారందరినీ ఒకటి చేస్తాడని యూదులు భావించవచ్చు. కానీ ఆయన సిలువను మధ్యలో ఉంచి 2 గుంపులు వారు అక్కడ కలుసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారట. సిలువ చేత శత్రుత్వం అనేది సంహరించబడింది, విభేదం అనేది తొలగించబడింది, భేదము కలిగించేటువంటి మధ్య గోడలు పగలగొచ్చబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమాధాన పడడానికి సిలువ ఒక సంకేతంగా ఉంది. చూడండి, నిలువుగా ఉన్నటువంటి సిలువ కొయ్య దేవునితో సమాధాన పడడానికి, అడ్డముగా ఉన్నటువంటి సిలువ కొయ్య మానవుడితో సమాధాన పడడం గురించి నొక్కి చెప్తా ఉన్నాయి. అంటే ఆ సిలువ అందరినీ కలుపుతుంది అనేది ఈ యొక్క సారాంశం. మొదటిది లేకుండా రెండవ దానికి లేదు, మొదటిది రెండవ దాని దగ్గరికి దారి తీస్తుంది. ఒకటి లేకుండా రెండవది లేదండి. అంటే దేవునితో సమాధాన పడకుండా తోటి మానవుడితో సమాధాన పడడం జరగదు. నేను వాక్యం చెప్తున్నమాట, నా మాటలు కాదు. మన పద్ధతులు గూర్చి, అంతేకాకుండా మనము పూర్తి చేసిన కార్యములను గూర్చి అతిశయించడానికి బదులుగా సిలువను బట్టి మనం అతిశయించి నేర్చుకోవాలి. నేనేదో గొప్పగా సాధించాను, నాకేదో గొప్ప జ్ఞానం ఉంది, నాకు ఇప్పుడు కొత్త తెలివితేటలు ఉన్నాయి, నేను గొప్పగా మాట్లాడగలను, గొప్పగా పాడగలను అని మనల్ని బట్టి మనం అతిశయించడం కాదు. కానీ నిన్ను నన్ను ఒకటి చేసి దేవునికి సమాధానం పుట్టుకపరిచి ఆయన రాజ్య వారసు చేయడానికి ఓ మధ్య వారధికున్నటువంటి సిలువను బట్టి మనం అతిశయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సిలువ పైకెత్తబడినప్పుడు ప్రతీది కూడా తన సౌందర్యాన్ని కోల్పోయి
ప్రతి ఒక్కరు కూడా దాని నీడలోనికి పరిగెడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే సిలువ కేంద్రంలోనికి తేపడుతుందో, సిలువని జీవితంలో కేంద్రీయ స్థానం ఎప్పుడైతే ఉండతుందో, అప్పుడు ఏ నాయకుని కానీ ఏ బోధకుని కానీ నాయక పూజ జరగదు. సిలువ ప్రతి ఒక్క జీవితంలో కేంద్రీయ స్థానం ఉండాలి. అది ఎత్తబడాలి మన జీవితంలో. అది నేర్చుకోవాలి మనం. ఏమండి, చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు అంటాడు, ఎండిన ఎముకల యొక్క దర్శనంలో రూపించబడిన ఉద్యమం యొక్క ఫలితం ఏంటంటే కేవలము అవి ఒక గొప్ప సైన్యంగా తయారవడం మాత్రమే కాకుండా యోధా మరియు తోటివారిని, యోసేపు మరియు తోటి కర్రలను, ఆ తర్వాత ఒకటిగా చూడినటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేశారు. హల్లెలూయా. అంటే చూడండి, ఆ సిలువ దూరస్తులందరినీ కూడా దగ్గర చేస్తుంది. సిలువ తొలగిపోయిన వారందరిని మరలా దారికి తీస్తుంది. కానీ ఉదయకాల సమయంలో ఆ సిలువే నిన్ను కలిపి దేవునితో సమాధాన పడడానికి క్రీస్తు ప్రభు సమాధాన కారకుడు ఉన్నాడన్న సత్యాన్ని వాక్యం కనుక అంటాడు కదా, వారికి మీదట ఎన్నటికీ 2 జనములుగా ఉండరు, 2 రాజ్యములుగా ఉండరు, వారు ఏక జనముగా చేసి వారందరికీ ఒక్కరే నియమిస్తారని చెప్పి దేవుడికి వాక్యం చెప్తారు. కనుక ఉదయకాల సమయంలో సిలువను మనం కలిపి మనకు రారాజున క్రీస్తును ఏర్పాటు చేసింది దేవుడు. కనుక ఆ రాజును వెంబడిస్తూ ఆ కలుపబడినటువంటి ఆ విధానాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా, భేదాలు లేకుండా, భిన్నాభిప్రాయాలు లేకుండా ఒకటిగా ఐక్యమత్యము కలిగి, ఐక్యత కలిగి మన విశ్వాసయాత్ర ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు జీవించను గాక. తాను నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారముతో ప్రయాసని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నబిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన 5 తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం ప్రభుత్వం అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అధిపతులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక, ఆమేన్.